విచిత్రం ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం. ఇవాల్టి మన ఛానల్లోని కథ 'జవాబు లేని ప్రశ్న'. ఇది బేతాళ కథ. ఇక కథలోకి వెళ్దాం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, కొందరికి శక్తి సామర్థ్యాలు ప్రతిబంధకమవుతాయి. అందుకు నీవే కదా తార్కాణం. నేనడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పటం వల్ల నీకు కార్యభంగమవుతున్నదే కానీ ఏ విధంగానూ లాభించటం లేదు. నీలాగే నాగరాజు కుమార్తె కూడా అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలిగి ఉండేది. అయితే అందువల్ల ఆమె జయించింది. ఈ అపరాత్రి వేళ నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు అతి చిత్రమైన అనంగరాగ కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం సూర్యకాంతుడనే రాజు ఉండేవాడు. ఆయన తన బల పరాక్రమాలతో 4 సముద్రాల మధ్య గల భూమినంతా జయించాడు. తన బుద్ధి బలంతో సకల శాస్త్రాలను సాధించాడు. మన్మధుణ్ణి మించే తన సౌందర్యంతో తన రాజ్యంలో గల స్త్రీలందరి మనస్సులను హరించాడు. కాని ఆయన మనస్సును చలింపజేయగల స్త్రీ ఎక్కడా లేకపోయింది. తమ రాజుగారు ఏ స్త్రీని కూడా కన్నెత్తైనా చూడకపోవటము, పెళ్లి చేసుకునే ఆలోచన ఆయనకు ఏ కోశాన లేకపోవటము చూసి ఆయన మంత్రులు ఆందోళన చెందారు. రాజుగారు పెళ్లాడి పిల్లలను కనకపోతే ఆయన అనంతరం సింహాసనం ఏం కాను? మంత్రులు తమలో తాము కూడబలుక్కొని ఎలాగైనా రాజుగారి బుద్ధి పెళ్లి మీదికి పోయేలాగా చెయ్యాలని తీర్మానించుకున్నారు. ఇందుకుగాను వారు రాజ్యంలో మూలమూలల ఉండే అందగత్తెలైన కన్యలందరినీ పట్టుకొచ్చి ఏదో సాకుతో రాజుగారి కళ్ళపడేటట్టుగా చేశారు. కానీ అందువల్ల ఆవగింజంతైనా కానీ ఉపయోగమే లేనట్టుగా పోయింది. ఎంతలేసి సౌందర్యవతులను చూసినా సూర్యకాంత మహారాజు మనస్సు మారనే లేదు. అది చూసి మంత్రులు మరింత ఆందోళన పడి రాజుగారి దగ్గరకి సమిష్టిగా వెళ్ళి, మహారాజా, తమరు తగిన కన్యను చూసి వివాహమాడి మగ సంతానాన్ని కనకపోతే దేశానికి భవిష్యత్తు లేదు, అంతా అరాజకమైపోతుంది అని మొరపెట్టుకున్నారు. రాజుగారు వారి కోరికను పాటించలేదు. ఏమి చేయటానికి పాలుబోక మంత్రులు రాజుకు తెలియకుండా ఒక పుకారు వేశారు. అదేమిటంటే రాజుగారిని ఏ విధంగానైనా సరే పెళ్లికి ఒప్పించగలిగిన వారికి 1,000,000 బంగారు మాడలిస్తామని. ఈ పుకారు విని కొందరు దుష్టవైద్యులు మందులు, మాకులు, తాయెత్తులు మొదలైనవి తీసుకొని ఆశతో వచ్చారు. అయితే వారి ప్రయత్నాలు వృధా కావటమే కాక రాజుకు ఆడవాళ్ళంటే నానాటికి మరింత ద్వేషం ఏర్పడింది. చివరకాయన తన కంటబడిన ఆడవాళ్లకు దేశ బహిష్కార శిక్ష విధిస్తానని కఠినమైన శాసనం కూడా చేశాడు. దీనితో మంత్రులాశలన్నీ ఇంకిపోయాయి. ఇక ఈ స్థితిలో ఒక చిత్రకారుడు ఎక్కడి నుంచో వస్తూ సూర్యకాంత మహారాజు పరిపాలించే నగరం చేరుకున్నాడు. అతను ఆ నగరపు ప్రజలను మీ ఊరి విశేషాలేమిటి అని అడిగితే అందుకు వారు, ఒకటే విశేషం, మా రాజుగారు ఆడదాని పొడ సహించడు, పెళ్లాడడు. ఆయనకు పెళ్లి చేయటం ఎలాగా అని మంత్రులు మదనపడిపోతున్నారు అని చెప్పారు. ఈ మాట విని చిత్రకారుడు పెద్దగా నవ్వి, మీ రాజుగారి మనస్సును నేనైతే క్షణంలో మార్చగలుగుదునే అని అన్నాడు. ఈ మాటలు మంత్రులు నియోగించిన వేగుల వాళ్ళ చెవుల పడ్డాయి. వారు వెళ్ళి మంత్రులతో చెప్పారు. మంత్రులు చిత్రకారుణ్ణి పిలిపించి సంగతి అంతా చెప్పి రాజుగారి మనస్సు మార్చినట్లయితే 1,000,000 బంగారు మాడలు తప్పక ఇస్తామని అతడికి వాగ్దానం చేశారు. రాజుగారు నన్ను పిలిపించేటట్టు చెయ్యండి, ఆ పై సంగతి యావత్తూ నేను చూస్తాను అన్నాడు చిత్రకారుడు. మంత్రులు రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, మన నగరానికి ఒక గొప్ప చిత్రకారుడు వచ్చాడు. అతనికి ముల్లోకాలలోనూ సాటిలేరని తెలుస్తుంది అని అన్నారు. అన్ని కళలలోనూ ఆరితేరిన సూర్యకాంత మహారాజు ఆ మాట విని ఎంతో సంతోషించి, అయితే అతన్ని పిలిపించి నా దగ్గరికి పంపించండి అని అన్నాడు. త్వరలోనే చిత్రకారుడు రాజు వద్దకు వచ్చాడు. అతడు రాజు చక్కదనం చూసి నివ్వెరపోయి,
మహారాజా, మీ చక్కదనం చూసి నా జన్మ తరించింది. మిమ్మల్ని చిత్రించటానికి అనుమతి ఇవ్వండి. మీ రూపం ఎప్పటికీ నా దగ్గర ఉంచుకుంటాను అని అన్నాడు. ముందు నేను నీ పనితనం చూడాలి. నీ వద్ద ఉండే బొమ్మలు చూపించు. స్త్రీల పటాలు మాత్రం చూపకు సుమా. అలా చూపినట్లయితే నేను నిన్ను శిక్షించాల్సి వస్తుంది. నిన్ను క్షమించను అని అన్నాడు రాజు. చిత్రకారుడు నానా దేశాలలో తాను తయారు చేసిన చిత్రాలను రాజుగారి ముందు పెట్టాడు. అతను వాటి మధ్యన బుద్ధిపూర్వకంగానే ఒక స్త్రీ చిత్తరువు కూడా పెట్టాడు. రాజు ఒక్కొక్క బొమ్మనే చూస్తూ ఉండగా అకస్మాత్తుగా ఆ ఆడదాని బొమ్మ రాజు కంటపడింది. దాన్ని చూస్తూనే రాజు తెలివి తప్పి పడిపోయాడు. చిత్రకారుడు చిరునవ్వు నవ్వి మంత్రులతో, రాజుగారికి మీరు కోరిన చికిత్స చేసేశాను. నా బహుమానం నాకిప్పించండి అని అన్నాడు. చికిత్స పూర్తి అయ్యిందో లేదో తెలుసుకొని అన్నారు మంత్రులు. స్పృహ తెలియగానే రాజుగారు ఏమంటారో వింటే మీ అనుమానం దానంతటదే తీరిపోతుంది. సరే, కొంచెం ఓపిక పడితే చాలు అన్నాడు చిత్రకారుడు. అతను బయటికి వెళ్ళిపోయాక మంత్రులు రాజుకు శైత్యోపచారాలు చేశారు. స్పృహ వస్తూనే రాజు, ఏడి ఆ చిత్రకారుడు అని అడిగాడు. అతను వెళ్ళిపోయాడు మహారాజా అన్నారు మంత్రులు. సాయంకాలం లోపుగా అతన్ని తీసుకురాపోయారో మిమ్మల్ని ఏనుగుల చేత తొక్కిస్తాను అన్నాడు రాజు. మంత్రులు వెళ్ళి చిత్రకారుణ్ణి వెతికి తెచ్చి రాజు ఎదుట పెట్టారు. రాజు అతనితో, నీ వంటి ప్రతిభావంతుడు ప్రపంచంలో ఉండబోడు. ఆ బొమ్మను నాకు చూపి ఎంతో పుణ్యం కట్టుకున్నావు. ఆమె ఏ జన్మలోనో నాకు భార్య అయి ఉండాలి. లేకపోతే ఆమె ఇంత సులువుగా మనస్సును హరించదు. చెప్పు, ఆమె ఎవరు? పేరేమిటి? ఏ దేశంలో ఉంటుంది? ఆమెను నేనెలా పెళ్లాడగలను అని అన్నాడు. చిత్రకారుడు రాజుతో, మహారాజా, మీరామెను మరిచిపోవటం మంచిది. ఆమె మీకు దక్కదు. ఆమె నాగరాజు కూతురు అనంగరాగ. ఆమె అరణ్యం మధ్య ఒంటరిగా భవనం నిర్మించుకొని అందులో ఉంటుంది. ఆమెను పెళ్లాడాలని అసంఖ్యాకులు ప్రయత్నం చేసి ఓడిపోయారు. ఎందుచేతనంటే తనను కోరి వచ్చిన వారికి ఆమె 3 వారాలు వ్యవధి ఇస్తుంది. ఈలోపుగా వారు ఆమెను రోజుకొక ప్రశ్న వెయ్యవచ్చు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయినట్లయితే ఆమె ప్రశ్న వేసిన వాణ్ణి పెళ్లాడుతుంది. ఆమెను ఓడించలేకపోయినవాడు 3 వారాలనంతరం ఆమెకు బానిసైపోవాలి. నా మాట నమ్మండి, ఆమెను ఎవరూ ఓడించలేరు అని అన్నాడు. వెర్రివాడా, ఆమెను చూసిన దాకా నా ప్రాణాలు నిలవవు. ఆమెను ఓడించానా నా భార్యను చేసుకుంటాను. సరే, లేదా ఆమెకు బ్రతికున్నంత కాలము బానిసగా ఉంటాను అని అన్నాడు సూర్యకాంత మహారాజు. ఆయన అప్పటికప్పుడే ప్రయాణమై అనంగ ఉండే రాజ్యానికి వెళ్ళాలని అనుకున్నాడు. ఈ సంగతి తెలిసి మహారాజు ఆప్తమిత్రుడైన వినోదుడనేవాడు కూడా వెంట బయలుదేరాడు. మహారాజా, ఆమె బొమ్మను చూసేసరికే మీ మతి సగం పోయింది. ఆమెను చూశాక అది పూర్తిగా పోతుంది. ఆ స్థితిలో మీరామెను ఓడించలేరు. అప్పుడు నా బుద్ధి మీకు అరువిస్తాను అన్నాడు వినోదుడు. రాజు అతని సలహాను ఆమోదించి అతన్ని వెంటబెట్టుకొని అనంగరాగ ఉండే చోటికి వెళ్ళాడు. ఆమెను ప్రత్యక్షంగా చూసిన మీదట వినోదుడన్నట్టుగా రాజుకు నిజంగానే మతి శాంతం పోయింది. వినోదుడు అనంగరాగతో తాము వచ్చిన పని చెప్పాడు. ఆమె వారికి చెయ్యవలసిన మర్యాదలు చేసి తన నియమం వారికి చెప్పి, ప్రతి ఉదయము నేను వచ్చి మీరడిగే ప్రశ్నకు సమాధానం చెబుతాను. 3 వారాల పాటు మీరు నాకు అతిథులు. ఈలోపుగా మీరు నన్ను గెలుచుకుంటే సరే, లేకపోతే ఆ తరువాత మీరు నాకు బానిసలవుతారు అని తెలియజేసి టీవీగా వెళ్ళిపోయింది. అది మొదలు ప్రతి ఉదయము అనంగరాగ వారి వద్దకు వచ్చేది. వినోదుడు ఆమెకొక కథ చెప్పి ఆ కథను గురించి ఒక ప్రశ్న వేసేవాడు. ఆ ప్రశ్నకు అనంగరాగ సమాధానం చెప్పి వెళ్ళిపోయేది. ఈ విధంగా 19 రోజులు గడిచాయి. వినోదుడామెను ఓడించలేకపోయాడు. ఇక సూర్యకాంతుడు ఆమెను చూసి ఆనందించటం తప్ప కథలు గాని, వినోదుడి ప్రశ్నలు కానీ, వాటికి ఆమె ఇచ్చే సమాధానాలు కానీ పట్టించుకోలేదు. అతనికి అనంగరాగలో ఒక మార్పు కనిపించింది. మొదటి రోజు ఆమె తనకేసి చూడనైనా లేదు. రెండో రోజు ఆమె వెళ్ళిపోబోతూ రాజుకేసి ఒకసారి చూసింది.
అది మొదలు ఆమె రాజు మీదనే కళ్ళు ఉంచటము, మధ్య మధ్య నిట్టూర్చటము మొదలైన చేష్టలు చెయ్యసాగింది. నేను ఆమె హృదయాన్ని ఎలాగో జయించాను కాని వినోదుడు ఆమె బుద్ధిని జయించలేకుండా ఉన్నాడు అనుకున్నాడు రాజు. సరిగ్గా ఆ సమయంలో ఆయనకొక అద్భుతమైన ప్రశ్న స్ఫురించింది. ఆయన చివాలున లేచి తన మిత్రుడితో, మిత్రమా, 19 రోజులుగా నీవు అనంగరాగను ఓడించలేకుండా ఉన్నావు. రేపు నేనే ఆమెను ప్రశ్నిస్తాను. ఆ ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పలేకపోతే రేపే ఓడిపోతుంది. సమాధానం చెప్పిందా ఎల్లుండి తప్పక ఓడుతుంది. మనకు ఎలాగూ ఎల్లుండి దాకా గడువున్నది కదా అని అన్నాడు. మర్నాడు ఉదయం అనంగరాగ రాగానే సూర్యకాంత మహారాజు ఆమెను ఒక ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్న వినగానే అనంగరాగ ఆయన్ను ఆలింగనం చేసుకొని, ఈ ప్రశ్న ఇంతకాలం ఎందుకు వేశారు కారు? మీరు నన్ను గెలవరేమో అని నా ప్రాణం తహతహలాడిపోతుంది కదా అని అన్నది. రాజు నిర్ఘాంతపోయి, నీకు నిజంగా అంత ఓడిపోవాలని ఉంటే మా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మానకపోయావా అని అన్నాడు. మహారాజా, స్త్రీ హృదయం మీరెరగరు. అది తాను ప్రేమించిన వ్యక్తినే పీడించి ఆనందిస్తుంది అన్నది అనంగరాగ. తరువాత ఆమె వివాహమాడి రాజు తన నగరానికి తీసుకెళ్లి సుఖంగా కాపురం చేశాడు. మంత్రులందరూ తమ రాజు ఇన్నాళ్లకు ఒక ఇంటివాడైనందుకు పరమానందం చెందారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, రాజు ఆమెను ఏ ప్రశ్నతో ఓడించాడు తెలిసి కూడా సమాధానం చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, అదేమంత కష్టమైన ప్రశ్న కాదు. నిన్ను నేను ఏ ప్రశ్న వేస్తే నువ్వు సమాధానం చెప్పలేకపోతావు అని రాజు అనంగరాగను అడిగి ఉండాలి. సమాధానం చెప్పదా ఓడిపోతుంది. సమాధానం చెప్పిందా ఆమె చెప్పిన ప్రశ్ననే మర్నాడు రాజు ఆమెను వేస్తాడు. అప్పుడు నమ్మకంగా ఓడిపోతుంది అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఇలా జవాబులేని ప్రశ్న అనే ఈ కథ సమాప్తమైంది. చందమామ కథ. నగల పెట్టె. ఒకనాటి రాత్రి బాగా చీకటి పడి ఒక కుటుంబం ప్రయాణం చేస్తూ పాపన్న ఇంటికి వచ్చింది. కుటుంబ పెద్ద జగ్గన్న అనేవాడు. అతని వెంట అతని భార్య, ఒక 5 ఏళ్ల కుర్రవాడు, ఇంకొక పాప మాత్రమే ఉన్నారు. జగ్గన్న అత్తవారు ఊరు పాపన్న ఉండే గ్రామానికి దక్షిణాన, అతని స్వగ్రామం ఉత్తరాన ఉన్నాయి. అతను సకుటుంబంగా అత్తవారూరు నుంచి చీకటి పడ్డాక పాపన్న ఊరు చేరుకునేటట్టుగా కాలినడకన ప్రయాణమయ్యాడు. జగ్గన్న బుద్ధిపూర్వకంగానే ఇలా చేశాడు. కారణమేమంటే అతను దొంగబుద్ధి కలవాడు. పేరుకు ఒక చిన్న దుకాణం పెట్టుకొని వ్యాపారం చేస్తున్నట్టుగా నటిస్తూ అతను అవకాశం దొరికినప్పుడల్లా దొంగతనాలు చేస్తుండేవాడు. భర్త సంగతి భార్యకు కూడా తెలుసు. కానీ భర్త ఆగ్రహానికి వెరిచి అతని రహస్యం తన కడుపులోనే దాచుకొని కుక్కిన పేనులాగా ఉండిపోయింది. జగ్గన్న పాపన్నను గురించి చాలా విని ఉన్నాడు. ఈ పాపన్న లోకజ్ఞానం మెరుగని అమాయకుడని, అతన్ని సులువుగా దోచుకోవచ్చునని అనుకొని అవకాశం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు అవకాశం దొరికింది. అయితే జగ్గన్న కుటుంబం వచ్చేసరికి పాపన్న గ్రామంలో లేడు. 2 రోజుల క్రితం గ్రామాంతరం వెళ్ళాడు. అయినా అభ్యాగతులకు ఏ లోటు రాకుండా మీనాక్షి, ఆమె అత్తగారు కూడా వచ్చిన వాళ్ళ సంగతి కనుక్కొని ఆ రాత్రి భోజనాలు పెట్టి పాపకు పాలు ఇచ్చి వాళ్ళు పడుకోవటానికి లోపలి గదిలో ఏర్పాటు చేశారు. జగ్గన్న పడుకొని అవతలి గదిలో మాట్లాడే మాటలన్నీ ఎంతో శ్రద్ధగా ఆలకిస్తున్నాడు. పాపన్న తల్లి తన కోడలితో, ఏమే మీనాక్షి, మొన్న పెళ్లికి వేసుకున్న నగలు ఇంకా ఇక్కడే ఉంచావేం? పెట్టెలో పెట్టకపోయావా అనటం జగ్గన్నకు వినిపించింది. అత్తగారలా అన్న కాసేపటికి మీనాక్షి ఒక చేత దీపము, ఇంకో చేత నగలు తీసుకొని మిద్దె మీదికి ఎక్కటం జగ్గన్న గమనించాడు. జగ్గన్న ఆమె వెనుకగా మెట్ల మీదికి వెళ్ళి మీనాక్షి నగలను ఏ పెట్టెలో పెడుతున్నది గమనించి మళ్ళీ తన చోటికి వచ్చి పడుకున్నాడు. తరువాత కొంతసేపటికి మీనాక్షి కిందకి దిగి వచ్చి తాము పడుకునే గదికి వెళ్ళిపోయింది.
అర్ధరాత్రి వేళ అందరూ గాఢనిద్రలో ఉన్న సమయంలో జగ్గన్న లేచి పిల్లిలాగా మెట్లెక్కి పైకి వెళ్ళి తాళం వెయ్యని పైగదిలోకి ప్రవేశించి పెట్టెను సంగ్రహించి కిందికి దిగివచ్చాడు. చుక్క పొడిచే వేళకు అతను నిద్రలేచినట్టుగా లేచి పెట్టెను బయటికి తీసుకుపోయి చీకట్లో ఒకచోట గుర్తుగా పెట్టి లోపలికి వచ్చి తన భార్యను పిల్లవాణ్ణి లేపి ప్రయాణమయ్యాడు. ఈ హడావుడికి పాపన్న తల్లి మీనాక్షి కూడా లేచారు. జగ్గన్న వాళ్లతో, మాకు సెలవిప్పించండి, మేము బయలుదేరుతాం, వెళ్ళవలసిన దూరం చాలా ఉంది అని అన్నాడు. జగ్గన్న కుటుంబం తిరిగి కాలినడకన ప్రయాణం కాసాగింది. జగ్గన్న తాను దాచి ఉంచిన పెట్టె తీసుకొని వీపున వేసుకొని నడక ప్రారంభించాడు. మధ్యాహ్నం వేళకు వాళ్ళు ఒక గ్రామం చేరుకొని అక్కడ విశ్రాంతి తీసుకొని బయలుదేరారు. కుర్రవాడు నడవలేక ఎత్తుకోమని వేధించసాగాడు. జగ్గన్న భార్య కూడా పాపను ఎత్తుకొని నడవటం చేత ఆమెకు కాళ్ళు పీకసాగాయి. అందరూ దారి పక్కన చతికిల పడ్డారు. తాము వెళ్లే దిక్కుగా ఏదైనా బండి వెళుతూ కనిపిస్తే బాగుండును అని అనుకున్నారు జగ్గన్న. ఇంతలో ఒక బండి కనిపించింది. అయితే అది వాళ్ళు వెళ్ళవలసిన దిక్కు నుంచి వస్తున్నది. ఆ బండి మన ఊరు వైపు వెళ్ళదురా అని జగ్గన్న అంటున్నా వినిపించుకోకుండా కుర్రవాడు వేలు పెట్టి చూపుతూ బండి బండి అని కేకలు పెట్టసాగాడు. ఆ బండి తోలుకుంటూ తన ఊరు పోతున్న పాపన్న బండి ఆపి, బండిలో ఎక్కుతావా బాబు అని కుర్రవాణ్ణి అడిగాడు. తాము పోతున్నది ఫలానా గ్రామమని జగ్గన్న చెప్పాడు. పర్వాలేదు, ఎక్కండి, ఇక్కడికి ఎంతో దూరం లేదు, మిమ్మల్ని దించి రేపు ఉదయం నేను మా ఊరు పోతాను అన్నాడు పాపన్న. అతను బండి దిగి వచ్చి పెట్టె తీసుకొని బండిలో పెడుతూ అది తన పెట్టెలాగే ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. కొంచెం శ్రద్ధగా చూస్తే సోమయ్య అన్న తన తండ్రి పేరు కూడా దానిపైన రాసి ఉంది. అతని ఆశ్చర్యం మరింత అయింది. ఈ లోపల అందరూ బండి ఎక్కి కూర్చున్నారు. పాపన్న బండిని వెనక్కు తిప్పి జగ్గన్న గారి ఊరికేసి తోలుతూ, ఈ పెట్టెలాంటిదే మా ఇంట్లో కూడా ఉన్నది, దానిపైన సోమయ్య అని రాసి ఉన్నదే, అది మా తండ్రి గారి పేరే కూడా అని అన్నాడు. జగ్గన్న గుండె గుబేలుమన్నది. అతను వెంటనే సంభాళించుకొని, ఆశ్చర్యంగా ఉందే, మీ తండ్రి గారి పేరు కూడా ఇదేనా? అందుకే మనం దైవికంగా ఇలా కలుసుకున్నాం అని అన్నాడు. మీ పేరు కూడా పాపన్నేనా ఏమిటి అని పాపన్న అడిగాడు. జగ్గన్న అతని భార్య కూడా ఉలిక్కిపడ్డారు. భయపడవద్దని జగ్గన్న భార్యకు సంజ్ఞ చేసి, బాగా కనిపెట్టారే, నా పేరు పాపయ్యే, మన పేర్లు కూడా ఒకటేనంటే ఇదేదో పూర్వజన్మ సంబంధమే అన్నాడు నవ్వుతూ. త్వరలోనే చీకటి పడింది. బండి ఒక కుగ్రామం చేరింది. అక్కడ పడిపోయి ఖాళీగా ఉన్న ఇల్లు ఒకటి, రెండు ఉన్న సంగతి జగ్గన్నకు తెలుసు. అతను బండిని ఒక ఇంటి ముందు ఆపించి, ఇదేనండి మా ఇల్లు, ఇక్కడ దిగుతాం అని అన్నాడు. అతను పెట్టెను దించినాక అతని భార్య కుర్రాడు కూడా దిగారు. దూరంగా తనకు తెలిసిన వాళ్ళ ఇల్లు ఉన్నదని, అక్కడ ఈ రాత్రికి గడిపి తెల్లవారి బయలుదేరి వెళ్తానని చెప్పి పాపన్న బండిని ముందుకు తోలుకుపోయాడు. తరువాత జగ్గన్న తన భార్యను పిల్లవాణ్ణి ఇంకొక ఖాళీ గుడిసెకు నడిపించుకుపోయి ఆ రాత్రికి అందులో చేరాడు. ముందు పెట్టె పగలగొట్టి అందులో ఉన్న నగలు మూటగట్టి పెట్టెను నామరూపాలు లేకుండా చెయ్యాలని నిశ్చయించుకొని జగ్గన్న ఉలి సుత్తి తేవటానికి బయలుదేరి వెళ్ళాడు. అతని భార్య ఎక్కడన్నా ఇన్ని పాలు రొట్టె తెద్దామని తాను కూడా బయలుదేరింది. గుడిసెలో కుర్రాడు పసిపాప మిగిలారు. కుర్రాడు పాపను వాడిస్తూ పెట్టె దగ్గర కూర్చున్నాడు. ఆ పెట్టెకు రెండు తాళాలున్నాయి. ఒకటి పెట్టె మూతలోనే అమర్చిన బీగం, రెండవది పెట్టె ముందు భాగంలో ఉండే కొక్కానికి తగిలించి వేసే తాళం. ఆ పెట్టెకు మీనాక్షి మొదటి బీగం సరిగానే వేసింది. కానీ తాళాన్ని తొందరలో పూర్తిగా నొక్కలేదు. అది నొక్కితే పడే తాళం, పూర్తిగా నొక్కనందున అది సరిగ్గా పడలేదు. కుర్రాడు ఆ తాళం కొంకి సందున ఒక చేతివేలుంచి రెండవ చేత్తో తాళాన్ని గట్టిగా నొక్కాడు. అప్పుడు ఆ తాళం టక్కున పడింది. కుర్రాడి వేళ్ళు అందులో ఇరుక్కుపోయి లాగితే రాలేదు. కుర్రాడు గట్టిగా అరిచి ఏడ్చాడు. వాడి కేకలు విని పక్క ఇంటి వాళ్ళు వచ్చి చూసి
అరెరే, కుర్రాడు వేళ్లను తాళంలో ఇరికించుకున్నాడే, తాళం తీయాలి, తాళపు చెవి ఎక్కడా అన్నారు. కొంచెం సేపట్లో జగ్గన్న భార్య పాలు రొట్టెలు తీసుకొని వచ్చి తన కొడుకు స్థితి చూసి, బిడ్డను కాపాడండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది అని జనాన్ని బ్రతిమాలసాగింది. జనం పోగవసాగారు. వాళ్ళతో పాటు పాపన్న కూడా వచ్చాడు. అతడు కుర్రవాణ్ణి చూసి, అయ్యో పాపం, తాళం తీయండి, లేకపోతే వాడి వేళ్ళు రావు, వాళ్ళ నాన్న ఎక్కడా అన్నాడు ఆదుర్దాగా. అతనా మాట అంటుండగానే సుత్తి ఉలి తీసుకొని జగ్గన్న వచ్చాడు. పాపన్నను చూసి కొయ్యబారిపోయాడు. పాపన్న అతని చేతిలో ఉన్న పనిముట్లు చూసి, నిక్షేపం లాంటి పెట్టెను పాడు చేయకండి, తాళం తీస్తే తప్ప వాడి వేళ్ళు రావు, తాళం పగలగొట్టడానికి ప్రయత్నిస్తే కుర్రాడి వేళ్లకు ప్రమాదం, తాళం చెవి తీయండి అని అన్నాడు. నిజం చెప్పేయండి అని జగ్గన్నతో భార్య రహస్యంగా అన్నది. నా దగ్గర దాని తాళపు చెవి లేదు అన్నాడు జగ్గన్న. నా దగ్గర ఉన్న తాళపు చెవి పడుతుందేమో చూస్తాను. నా పేరు మీ పేరు, నా తండ్రి పేరే మీ తండ్రి పేరు, మా పెట్టె లాంటిదే మీ పెట్టె, నా తాళపు చెవి దానికెందుకు పట్టకూడదు అంటూ పాపన్న తన తాళపు చెవుల గుత్తిలో ఒకటి పైకి తీసి దానితో తాళం తెరిచాడు. పాపన్న తాళపు చెవితో తాళం రావటమో, పెట్టె తాళపు చెవి జగ్గన్న దగ్గర లేకపోవటమో పాపన్న అన్న మాటలు విన్న వాళ్ళలో కొందరు పాపన్నను, అయ్యా మీ పేరేమిటి అన్నారు. ఈయనగారి పేరే నా పేరును, పాపన్న అన్నాడు పాపన్న. ఈయనగారి పేరు పాపన్న కాదండి, జగ్గన్న, ఈ ప్రాంతాల బాగా ఖ్యాతిగలవాడు. పెట్టె లోపల ఉన్న బీగం కూడా మీ తాళపు చెవితో తెరుచుకుంటుందేమో కాస్త చూడండి అన్నారు కొందరు. పాపన్న పెట్టె బీగాన్ని కూడా తీసి మూత ఎత్తి, అన్నిటికన్నా అత్యద్భుతం, ఇందులో నగలన్నీ అచ్చు నా భార్య నగల్లాగే ఉన్నాయి అని అన్నాడు. జగ్గన్న దొంగ అని అందరికీ సునాయాసంగా తెలిసిపోయింది. కొందరు అతన్ని పట్టుకు తన్నబోయారు. పాపన్న వారిని వారించి, తొందరపడకండి, ఆయన దొంగతనం చేసినట్టు ఆయనకు తెలియకుండా మనకు తెలుస్తుందా అని అన్నాడు. జగ్గన్న భార్య ఏరుస్తూ పాపన్న కాళ్లపైన పడి, అయ్యా అది మీ పెట్టే, ఒక రాత్రి మీ ఇంట తిండి తిని మీ భార్య నగల పెట్టె ఎత్తుకొచ్చాం, మమ్మల్ని క్షమించండి అని అన్నది. ఊరుకోమ్మ ఊరుకో, ఇది నా పెట్టె అని మీరన్నట్లయితే నేను తీసుకుపోతానులే, ఇప్పుడు నాకు జరిగిన నష్టం ఏముంది, ఏ పాపము ఎరగని పసికుర్రవాడికి బాధ తప్పించింది, అంతే చాలు అన్నాడు పాపన్న. పాపన్న తన గ్రామానికి తిరిగి వెళ్ళాడు. రాత్రి ఉన్న పెట్టె తెల్లవారి ఏమైందా అని క్రితం రోజల్లా ఆదుర్దాపడిన మీనాక్షి, పాపన్న తల్లి, పాపన్న వెంట పెట్టె ఉండటం చూసి ఎంతో ఆనందపడ్డారు. ఇలా నగల పెట్టె అనే ఈ కథ సమాప్తమైంది. చందమామ కథ, విభూతి మిశ్రుడి మానవత్వం. ఒకానొకప్పుడు చంపక దేశాన్ని విభూతి మిశ్రుడు అనే రాజు పరిపాలించేవాడు. నిజం చెప్పటంలో ఆయన హరిశ్చంద్రుని మించినవాడని చెప్పుకునేవారందరూ. ఈ విషయం దేవలోకం దాకా పాకింది. ఒకనాడు దేవలోకంలో కొందరు దేవతలు సమావేశమై ఉండగా ఒకడు లేచి సమావేశం పెద్దతో, పూర్వం విశ్వామిత్రుడంతటి వాడు హరిశ్చంద్రుని సత్యసంధతను స్వయంగా పరీక్షించవలసి వచ్చింది. ఈ విభూతి మిశ్రుడు మహారాజు కావటం వల్ల తనను గురించి లేనిపోని గొప్పలు ఆపాదించుకుంటున్నాడని నా నమ్మకం. ఇతన్ని ఒక్కసారి పరీక్షకు గురిచేయటం బావుంటుంది కదా అని అన్నాడు. ఇందుకు దేవతలందరూ సరేనని తమలో ఒకణ్ణి దూతగా చంపక దేశానికి పంపించారు. ఆ దేవదూత సత్యమూర్తి అనే పేరు పెట్టుకొని మానవుల మధ్య తిరుగుతూ నిజం చెప్పటంలో తనంతటివాడు లేడని ప్రచారం చేసుకోసాగాడు. అందుకు రుజువులు కూడా చూపాడు. వాడొక రోజున ఒక గ్రామంలో 10 మందిని పిలిచి, ఏదో దివ్యశక్తి నా చెవిలో నిత్యం ఎవరికీ తెలియని విషయాలు చెబుతూ ఉంటుంది. ఆ ప్రకారం అదిగో ఆ భూషయ్య ఇంటి పెరట్లో వేప చెట్టు కింద లంకె బిందెలున్నాయి అని చెప్పాడు. తవ్వి చూస్తే అక్కడ నిజంగానే లంకెల బిందెలున్నాయి. దీనితో సత్యమూర్తిని ప్రజలు దైవంలా ఆరాధించసాగారు. ఎందరో అతడి వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందారు. అయితే సత్యమూర్తి కొందరిని అంటరాని వాళ్ళంటూ తన వద్దకు రానిచ్చేవాడు కాదు. వాడు ప్రజలకు, పాపాలు చేసిన మనిషి నరకానికి వెళ్ళడు, మరుసటి జన్మలో అంటరానివాడుగా పుట్టి తన పాపాలకు శిక్ష అనుభవిస్తాడు, అంటరాని వాళ్లకు ఈ భూమి కారాగారం అని చెప్పాడు.
చంపక రాజ్యంలో రాజు విభూతిమిశ్రుడు ఎన్నో సంస్కరణలను ప్రవేశపెట్టాడు. ఆ ప్రకారం దేశంలో జాతి, మత, కుల వివక్షతలు లేకుండా మనుషులందరూ సర్వమానవ సమానత్వాన్ని పాటించాలి. అలా పాటించని వారు శిక్షార్హులు. విభూతిమిశ్రుడు క్రమంగా అన్ని దురాచారాలను పోగొట్టగలిగాడు. కానీ అంటరానితనాన్ని మాత్రం రూపుమాపటం కష్టంగా ఉన్నది. ఆయన శాసనం కారణంగానూ శిక్ష తీవ్రమైనది కావటం వల్ల ప్రజలు భయపడి బయటికి చెప్పకపోయినా మనస్సులో ఇంకా అంటరానితనాన్ని నమ్ముతూనే ఉన్నారు. దానికిప్పుడు సత్యమూర్తి ఉదంతం తోడయింది. అందువల్ల ప్రతి గ్రామంలోనూ మళ్ళీ అంటరాని వారిని వేరు చేయటం మొదలయింది. ఈ విషయం విభూతిమిశ్రుడికి తెలిసింది. ఆయన వెంటనే సత్యమూర్తిని తన వద్దకు రావలసిందిగా భటుడి ద్వారా ఆజ్ఞాపించాడు. నేను ప్రజాసేవ చేసుకునే సత్పురుషుణ్ణి. రాజుల ఆజ్ఞలకు బద్ధుడనై ప్రజలను విడిచి వెళ్ళలేను. రాజు నాతో మాట్లాడాలనుకుంటే నా దగ్గరకు రావటం మంచిది అని సత్యమూర్తి రాజాజ్ఞను తెలియబరిచిన భటుడికి చెప్పాడు. విభూతిమిశ్రుడు ఇది విని సత్యమూర్తి సామాన్యుడు కాదని గ్రహించాడు. ఆయన వెంటనే బయలుదేరి సత్యమూర్తి ఉండే ఆశ్రమానికి వెళ్ళాడు. ఆశ్రమం ప్రజలతో కిక్కిరిసి ఉంది. అక్కడ ఒక రావి చెట్టు నీడలో చిన్న వేదిక మీద చిత్రాసనం వేసుకొని దానిపై పద్మాసనం వేసి కూర్చున్నాడు సత్యమూర్తి. వాడి ముఖంలో దివ్య తేజస్సున్నది. విభూతిమిశ్రుడు వాడికి నమస్కరించలేదు. వాడు చిరునవ్వు నవ్వి, మహారాజునన్న అహంకారం నీలో ఎక్కువైంది. సత్పురుషులకు నమస్కరించాలని కూడా తెలియదా అని ప్రశ్నించాడు. ఇందుకు విభూతిమిశ్రుడు నవ్వి, మనుషుల్లో అంతరాలు సృష్టించేవారు సత్పురుషులు కానే కారు. అంటరానితనాన్ని సమర్థించే నీలాంటి వాళ్లకు నేను నమస్కరించలేను అని చెప్పాడు. వెర్రివాడ, అంటరానితనాన్ని సమర్థిస్తున్నది నేను కాదు, మన వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు అంటరానితనాన్ని ప్రబోధిస్తూ సమర్థిస్తున్నాయి. అదే నేను ప్రజలకు చెబుతున్నాను అని అన్నాడు సత్యమూర్తి. మన వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు సత్ప్రవర్తనను సమర్థిస్తున్నాయి. జన్మను బట్టి కాక ప్రవర్తనను బట్టి కులమని చెబుతున్నాయి. సత్ప్రవర్తన కలవాడు నాస్తికుడైన గొప్పవాడని చెబుతున్నాయి. నీబోటి స్వార్థపరులు వాటికి వక్రభాష్యం చెబుతున్నారు. ఈ దేశపు రాజుగా చెబుతున్నాను, నీ తప్పు ఒప్పుకో అన్నాడు విభూతిమిశ్రుడు. సత్యమూర్తి విభూతిమిశ్రుణ్ణి తీవ్రంగా చూసి, నాకు దివ్యశక్తులున్నాయని ఇప్పుడే రుజువు చేస్తాను, చూడు అంటూ గాలిలోకి చెయ్యి చాపి అద్భుతాలు సృష్టించాడు. అందరూ చూస్తుండగా అప్పటికప్పుడు పైనుంచి పాములు వర్షించి మరుక్షణమే చెరుకుగడలుగా మారిపోయాయి. వాటిని వాడు అక్కడున్న వారందరికీ పంచి తినమన్నాడు. అలాగే ఎక్కడి నుంచో గాండ్రిస్తూ పెద్ద పులి వచ్చి సత్యమూర్తిని తాకగానే పిల్లిపిల్లలాగా మారిపోయింది. విభూతిమిశ్రుడు ఈ అద్భుతాలు కొన్ని చూశాక, నీ శక్తులు అద్భుతమైనవి కావచ్చు, కానీ వాటిలో దివ్యత్వం లేదు. నీకే కనుక దివ్యత్వం ఉంటే మనుషుల్లో అంటరానితనాన్ని సమర్థించవు. ఏ దురహంకారంతో నువ్వు నా దేశానికి వచ్చి అద్భుత శక్తులు ప్రదర్శించి ప్రజలకు అంటరానితనం గురించి అబద్ధాలు చెబుతున్నావు అని అన్నాడు. రాజా, చాలించు నీ వాచాలత్వం అంటూ సత్యమూర్తి కల్లెర్ర చేసి సత్యసంధతతో, నేను హరిశ్చంద్రుణ్ణి మించిన వాణ్ణి, అందుకు ఇక్కడ ఉన్న ప్రజలే సాక్ష్యమివ్వగలరు అని అన్నాడు. నీ కోపానికి నేను భయపడను. ఈ ప్రజలు సాక్ష్యమిచ్చినా నేను నీ సత్యసంధతను నమ్మను. నన్ను నమ్మించటానికి ప్రత్యక్ష సాక్ష్యం కావాలి అన్నాడు విభూతిమిశ్రుడు. ఈ మాటలకు సత్యమూర్తి పెద్దగా నవ్వి, అయినా సరే నా సత్యసంధతను రుజువు చేసి నీ కళ్ళు తెరిపించటానికి నేనొక ఉపాయం చెబుతాను. ఆ ప్రకారం ఈ రోజంతా నువ్వు అంటరాని వాళ్ళ మధ్య గడుపు. ఆ పాప ఫలితం ఎలాగుంటుందో రాత్రి నీకు కలలో కనపడుతుంది. ఆ కల ఏమిటో రేపు ఉదయం ఈ జనం సమక్షంలో నువ్వు నాకు చెప్పాలి అని అన్నాడు. అలాగే చెబుతాను, అప్పుడైనా నీ కళ్ళు తెరుచుకోగలవా అన్నాడు విభూతిమిశ్రుడు తాపీగా. ఒక్క విషయం గుర్తుంచుకో, నీవు కాని అబద్ధం చెప్పావో వెంటనే భయంకరమైన చర్మవ్యాధికి గురవుతావు అన్నాడు సత్యమూర్తి. ఒకవేళ నువ్వు అబద్ధం చెప్పినట్టు రుజువైతే అని ప్రశ్నించాడు విభూతిమిశ్రుడు. అప్పుడు నేను ఈ రాజ్యంలో ఒక్క క్షణం కూడా ఉండను, తక్షణం మాయమైపోతాను అన్నాడు సత్యమూర్తి. విభూతిమిశ్రుడు అక్కడి నుంచి బయలుదేరి అంటరాని వాళ్ళుండే చోటుకు వెళ్ళాడు. అక్కడ వాళ్ళ పరిస్థితి చూసి
ఆయన మనసు కలత చెందింది. నా రాజ్యంలో మీరు మనుషులుగా కాక జంతువుల్లా బ్రతుకుతున్నారు. రాజుగా నేనిది సహించలేను. రేపటి నుంచి మీరందరూ నలుగురితో కలిసి బతుకుతారు అని అన్నాడాయన. అందుకు వాళ్ళు భయంగా, ప్రభు, మాకు బ్రతుకు అవమానంగా ఉన్నా మీ దయ వల్ల తిండికి లోటు లేకుండా గడిచిపోతుంది. సత్యమూర్తి నిజంగానే దైవాంశ కలవాడని మాకు తోస్తుంది. మా కారణంగా మీకెలాంటి ఇబ్బంది కలగకూడదు. మేము నిజంగానే శాపగ్రస్తులం. మమ్మల్ని ఇలాగే బ్రతకనివ్వండి అని అన్నారు. అయినా విభూతిమిశ్రుడు వినలేదు. ఆ రోజంతా ఆయన వాళ్లతో కలిసి స్నానం పానాదులు చేశాడు. వాళ్ళు ప్రేమతో వండిపెట్టిన భోజనం తిని వాళ్ళ మధ్యనే పడుకొని నిద్రపోయాడు. పడుకోబోయే ముందాయన తమ కులదేవతను స్మరించుకొని, అమ్మ, అన్నిటికీ మించి నా ప్రజలే నాకు ముఖ్యం. ఈ రాత్రి నాకు మంచి కల వచ్చేలా చెయ్యి అని అనుకున్నాడు. అయితే ఆ రాత్రి కలలో ఆయనకు ఒక దివ్య పురుషుడు కనిపించి, వెర్రి రాజా, అంటరానితనం భూలోకంలోనే నరకం సృష్టించటానికి స్వర్గవాసులు చేసిన ఏర్పాటు. ఎందుకంటే పాపులై నరకంలో చోటు లేకుండా, పాపులు ఎక్కువైపోవటం వల్ల చోటు లేకుండా పోయింది. నరకయాతనలు పాపులకు అంతగా బాధను కూడా కలిగించటం లేదు. అంటరానితనం నరకయాతనను మించినది. ఇది కలకాలం కొనసాగవలసిందే. ఈ శాసనాన్ని అతిక్రమించిన కారణంగా ఈ రోజంతా నువ్వు ఎడారి పాలై ఆకలి దప్పులతో అలమటిస్తావు. ఇంకెన్నడూ ఇలాంటి తప్పు చేయకు. రేపు ఈ నిజాన్ని ప్రజల ముందు వెల్లడిస్తే ఈరోజు నువ్వు చేసింది మొదటి తప్పుగా భావించి నిన్ను క్షమిస్తాను అని చెప్పాడు. ఒకవేళ నేను నా కల గురించి అబద్ధం చెబితే అని అడిగాడు విభూతిమిశ్రుడు. అప్పుడు నువ్వు భయంకరమైన చర్మవ్యాధికి గురై నీ రాజ్యంలోనే అంటరాని వాడివై అతి హీనమైన జీవితం గడుపుతావు. అదీకాక సత్యసంధతలో హరిశ్చంద్రుడికి సాటివాడివని నీకు ముల్లోకాల్లో గొప్ప కీర్తి వచ్చింది. ఇది నీకు పరీక్షా సమయం. ఈ పరీక్షలో విజయం సాధించి నీ కీర్తి ఆచంద్ర తారార్కం భూలోకంలో స్థిరపడేలా చేసుకో అన్నాడు దివ్యపురుషుడు. ఓ దివ్యపురుష, నేను మానవుణ్ణి. దైవత్వం నాలో మానవత్వాన్ని ప్రేరేపించాలి తప్ప నిరసించేలా చేయకూడదు. నాలోని మానవత్వాన్ని అడ్డు తగిలే దైవత్వాన్ని నేను నమ్మను, లెక్క చేయను అన్నాడు విభూతిమిశ్రుడు. ఆ తరువాత ఆయనకు మెలకువ వచ్చింది. వచ్చిన కలను ఆయన గుర్తు చేసుకొని, అమ్మ కులదేవత, నా ప్రజల క్షేమం కోరి అబద్ధం చెప్పటానికే నేను నిర్ణయించుకున్నాను. అందువల్ల వచ్చే భయంకర చర్మ వ్యాధిని భరించటానికి కూడా నేను సిద్ధం. కానీ నా వ్యాధి బయటకు కనిపించకుండా వరం ఇవ్వు, అంతే చాలు అనుకొని మనసులో కులదేవతను ప్రార్థించాడు. మర్నాడు తెల్లవారుతూనే విభూతిమిశ్రుడు నదిలో స్నానం చేసి సత్యమూర్తి ఆశ్రమానికి వెళ్ళి వాడితో, రాత్రి నాకు కలలో శ్రీమన్నారాయణుడు కనిపించి అంటరానితనం మహాపాపమని, ఈ సత్యమూర్తి రాక్షసాంశ సంభూతుడని, రాక్షసమానులతో ప్రజలను మోసం చేస్తున్నాడని చెప్పాడు అని అన్నాడు. అంతే, మరుక్షణం సత్యమూర్తి మాయమయ్యాడు. ప్రజలందరూ తమ రాజుకు జయ జయ ధ్వానాలు పలికారు. విభూతిమిశ్రుడిని ఎలాంటి చర్మవ్యాధి బాధించలేదు. ఆ రాత్రి ఆయనకు కలలో దివ్యపురుషుడు మళ్ళీ కనిపించి, కులదేవత నీకు చెడ్డకల రాకుండా ఆపలేకపోయినా ఆమెనే నమ్ముకొని ప్రజాక్షేమం కోసం ఇటు చర్మవ్యాధిని భరించేందుకు, అటు ముల్లోకాల్లోనూ నీకున్న పేరును కూడా త్యాగం చేసేటందుకు సిద్ధపడ్డావు. నీ వంటి నిస్వార్థ ప్రభువు మానవత్వం ముందు నా దైవత్వం వెలవెలబోయింది. అంటరానితనం దేవుడు సృష్టించింది కాదు, నిన్ను పరీక్షించేటందుకు అలా చెప్పవలసి వచ్చింది. ఈనాటి నుంచి నీ రాజ్యంలో సర్వసమాన సౌభ్రతత్వం నెలకొంటుంది అని చెప్పాడు. ఇలా విభూతిమిశ్రుడి మానవత్వం అనే ఈ కథ సమాప్తమైంది. సుబ్బారాయుడి గుండె జబ్బు. నాగాపురం జమీందారు కొలువులో సుబ్బారాయుడు అనే పండితుడున్నాడు. సంస్థానానికి వచ్చిన కవుల కవిత్వంలోని తప్పొప్పులు నెంచటం ఆయన పని. జమీందారుకు సుబ్బారాయుడి పాండిత్యం మీద చెప్పలేనంత గురి. అందువల్ల ఏ కవి అయినా ముందుగా సుబ్బారాయుడి మెప్పు పొందవలసి వచ్చేది. సుబ్బారాయుడు లంచగొండి కాదు, కానీ తనకు లభించిన పదవి అతడిలో అహంకారాన్ని పెంచింది. చూడవచ్చిన కవులను హేళన చేసేవాడు. తనంతటి వాడు లేడన్నట్లు మాట్లాడేవాడు. తన మాటకు ఎదురు చెప్పటాన్ని ఏమాత్రమూ సహించలేకపోయేవాడు. తాను చేసిన ప్రతి మాటకు తలూపే వాళ్ళని, జమీందారుకు అత్యంత సన్నిహితులైన వాళ్ళని మినహాయించి తక్కిన వాళ్లను హీనంగా చూసేవాడు.
జమీందారు ఎంతో మంచివాడు. ఆయనలో గర్వం, అహంకారం రెండూ లేవు. అయితే ఆయనకు ఎవరినీ గురించి చెడు వినటం ఇష్టం ఉండదు. చెడు చెప్పే వాళ్ళను ఆయన దరిదాపులకు కూడా రానివ్వడు. అందువల్ల సుబ్బారాయుడి అహంకారం గురించి ఆయనకు తెలియకుండా పోయింది. ఇలా ఉండగా జమీందారు ఒక రోజున బండి మీద పొరుగురుకు బయలుదేరాడు. దారిలో బండి చక్రం పాడైంది. బండివాడు బండిని బాట పక్కకు చేర్చి జమీందారుతో, అయ్యా, ఈ పక్కన మామిడి తోట ఉన్నది. తమరక్కడ విశ్రాంతి తీసుకోండి. బండి బాగుపడ్డాక నేను వచ్చి పిలుస్తాను అంటూ మరమ్మత్తు మొదలుపెట్టాడు. జమీందారు మామిడి తోటలోకి వెళ్ళేసరికి అక్కడ ఒక చెట్టు కింద కొందరు గుమిగూడి ఉండటం కనిపించింది. దగ్గరకు వెళ్ళి చూస్తే ఒకతను శ్రావ్యంగా పద్యాలు చదువుతూ తన చుట్టూ ఉన్నవారికి ఒక్కొక్క పద్యాన్ని విడమర్చి అర్థం చెబుతూ ఉన్నాడు. జమీందారు తాను కూడా ఆ గుంపులో చేరి మంత్రముగ్ధుడై ఆ పద్యాలు విన్నాడు. కాసేపటికి పద్యాలు చదివే అతను తక్కిన వారితో, ఈ రోజుకిది చాలు, మళ్ళీ రేపు కలుద్దాం. లేని పక్షంలో తోటకాపలాకి ఇబ్బంది అవుతుంది. మీరిక వెళ్ళి మీ పనులు చూసుకోండి అని అన్నాడు. అందరూ వెళ్ళిన తరువాత జమీందారు అతన్ని వివరాలు అడిగాడు. అతని పేరు గోవిందుడు. తాను రాసిన కావ్యాన్ని నాగాపురం జమీందారుకు వినిపించాలని వెళ్తే సుబ్బారాయుడు సాగనివ్వలేదు. వేరే బ్రతుకు తెరువు లేక అక్కడక్కడ తోటకాపలానికి కుదిరాడు. రోజు కాసేపు తన కావ్యాన్ని పొలం పనులు చేసేవారికి వినిపించి అర్థం చెబుతూ ఉంటాడు. ఇలా చేయటం వల్ల నీకేం ప్రయోజనం అని అడిగాడు జమీందారు. నా కావ్యాన్ని 10 మంది విని ఆనందిస్తే నాకెంతో తృప్తిగా ఉంటుంది అని అన్నాడు గోవిందుడు. శ్రోతలను బట్టి కావ్యం విలువ పెరుగుతుంది. నాగాపురం జమీందారుకు నీ కావ్యం వినిపించటానికి గట్టి ప్రయత్నం చేయకపోవటం నీ తప్పు అని అన్నాడు జమీందారు. ఆ జమీందారు కంటే ఈ శ్రోతలే నాకు గొప్పవాళ్ళు. కవిత్వం విని ఆనందించటానికి వీళ్లకు సుబ్బారాయుడి అడ్డు లేదు. ఒక్కసారితో ఆగక ప్రతిరోజు అడిగి నా కావ్యం వింటున్నారు. నాకై నేను ఆపాలి తప్ప వాళ్ళు వద్దనరు. అదే నాకు తృప్తి అని అన్నాడు గోవిందుడు. అప్పుడు జమీందారు గోవిందుడికి తానెవరైనది చెప్పి, సుబ్బారాయుడు గొప్ప పండితుడు. నీ విషయంలో ఎక్కడో పొరపాటు జరిగింది. నువ్వు మా సంస్థానానికి వచ్చి నా సత్కార్యాన్ని అందుకోవాల్సిందిగా నా కోరిక అని అన్నాడు. తనతో మాట్లాడుతున్నది నాగాపురం జమీందారేనని తెలిసాక గోవిందుడు నొచ్చుకొని, తెలియక నేనేదైనా పొరపాటు మాట అని ఉంటే మన్నించండి. తమ సంస్థానానికి మాత్రం సుబ్బారాయుడి అడ్డు ఉండగా రావటం నా వల్ల కాదు అని అన్నాడు. జమీందారు తన ఉంగరాన్ని గోవిందుడికిచ్చి, ఇది చూపిస్తే సరాసరి నా దగ్గరకు రావచ్చు. ఈరోజు పంచమి, దశమి నాటికి నేను నీకోసం ఎదురుచూస్తూ ఉంటాను అని అన్నాడు. గోవిందుడు ఆయనకు వినయంగా నమస్కరించాడు. అంతలో బండివాడు వచ్చి జమీందారును పిలుచుకొని వెళ్ళాడు. ఆ తరువాత దశమి నాటికి గోవిందుడు జమీందారు దర్శనం చేసుకొని నిండు సభలో తన కావ్యపఠనం చేశాడు. జమీందారు ఎంతో సంతోషించి తన దివానుతో గోవిందుడికి 1000 బంగారు కాసులివ్వమని చెప్పాడు. అప్పుడు సుబ్బారాయుడు కలగజేసుకొని, ప్రభు, ఈ సభలో సన్మానార్హతను నిర్ణయించవలసిన వాడిని నేను. ఈ కవి సన్మానార్హుడు కాదు, ఇది నా నిర్ణయం అని అన్నాడు. ఎన్నోసార్లు నీ నిర్ణయాన్ని గౌరవించాను. ఒక్కసారికి నువ్వు నా నిర్ణయాన్ని గౌరవించాలి అన్నాడు జమీందారు చిన్నగా నవ్వుతూ. ప్రభు, అర్హతలున్న వారి నిర్ణయాన్ని నేనెప్పుడూ గౌరవిస్తాను. కానీ సన్మానార్హతను నిర్ణయించగలవారు నేను తప్ప ఈ సభలో ఇంకెవరు ఉన్నారని అనుకోను అన్నాడు సుబ్బారాయుడు. జమీందారు ముఖం ఎర్రబడింది. ఆయన అతి కష్టం మీద తమాయించుకొని, అర్హత సంగతి తెలియదు కానీ నాకు సన్మానార్హతను నిర్ణయించగల అధికారం ఉంది అని దివానుగారు, నేను చెప్పిన విధంగా కవి సన్మానం జరిపించండి అని అన్నాడు. సుబ్బారాయుడిక ఆగ్రహం పట్టలేక, తమకు అధికారం ఉందని అహంకరిస్తే కీడు తప్పదు. పండితుడిగా హెచ్చరిస్తున్నాను. నా మాట విని ఈ సన్మానాన్ని ఆపండి, లేదా నేనిక మీదట ఏ కవికి తప్పొప్పులు ఎంచే బాధ్యత తీసుకోను అని అన్నాడు. ఎదుటివాడి అహంకారం గురించి మాట్లాడే ముందు నీ అహంకారం గురించి ఆలోచించుకో. పండితుడికి అహంకారం కూడదు. ఇది నీకు నా హెచ్చరిక అని జమీందారు దివానుకు మరొకసారి చెప్పి గోవిందుడికి సత్కారం జరిపించాడు. సుబ్బారాయుడికి ఇది భరించరాని అవమానమైంది. ఇల్లు చేరాక భార్యకు జరిగిందంతా చెప్పి జమీందారు మీద బగ్గుమన్నాడు.
ఆమె భర్తను అనునయించి, ఆవేశంలో మీ స్థానాన్ని మీరు మర్చిపోవద్దు. వారు ప్రభువులు. వారి నిర్ణయాన్ని గౌరవించకపోతే మనకు మనుగడ ఉండదు అని అన్నది. ఆ సమయంలో గోవిందుడు అక్కడకు వచ్చి, అయ్యా, నా కారణంగా తమరు ప్రభువులతో గొడవపడినందుకు విచారంగా ఉంది. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు. అంతా అనుకోకుండా జరిగిపోయింది. నాకు తమరంటే గౌరవభావం ఉన్నది. నా కవిత్వం సన్మానార్హం ఎందుకు కాదో తెలియబరిస్తే నా లోపాన్ని సవరించుకుందామని ఇలా వచ్చాను. మీరు చెప్పదలిచింది ఇప్పుడు వినయంగా చెప్పొచ్చు అని అన్నాడు. సుబ్బారాయుడు ఆవేశపడిపోతూ, రాజసన్మానం పొందాక నీతో ఇక నాకేం పని? నీవు నన్ను అవహేళన చేయటానికి వచ్చినట్టు నాకు తెలిసిపోయింది. తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అరిచాడు. ఒక కవితో మాట్లాడే పద్ధతి ఇదా? నువ్వు పండితుడివి కాదు, అహంకారివి. నీ అహంకారానికి ఫలితం తప్పక అనుభవిస్తావు అని గోవిందుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సుబ్బారాయుడు మరింత ఆవేశపడి చాలాసేపటి వరకు గోవిందుణ్ణి తిట్టుకుంటూనే ఉన్నాడు. అలా తిడుతూ తిడుతూ ఉన్నట్టుండి గుండెలో నొప్పి పుట్టి ఉన్నవాడున్నట్టు కుప్పకూలిపోయాడు. అతడి భార్య కంగారు పడి వెంటనే వైద్యుడికి కబురు పెట్టి రప్పించింది. వైద్యుడు సుబ్బారాయుణ్ణి పరీక్షించి, ఇది తీవ్రమైన గుండె జబ్బు. యోగాపురంలోని సనాతనుడనే వైద్యుడొక్కడే దీనికి చికిత్స చేయగలడు. కానీ ఆయన రాజులకు జమీందార్లకు తప్ప వైద్యం చేయడు అని అన్నాడు. ఈ విషయం జమీందారుకు తెలిపి వెంటనే సుబ్బారాయుణ్ణి యోగాపురం పంపి సనాతనుడి వద్ద అన్ని ఏర్పాట్లు చేయించాడు. సనాతనుడు అతన్ని ఎన్నో విధాలుగా పరీక్షించాక ఈ జబ్బు మానసిక కారణాల వల్ల వచ్చింది. అసలైన కారణం తెలిస్తే తప్ప శాశ్వతంగా నయం కాదు అని అన్నాడు. అప్పుడు సుబ్బారాయుడు సనాతనుడికి జరిగిందంతా చెప్పి, జమీందారు గోవిందుడు చూపిన అహంకారమే తనను మానసికంగా కృంగదీసిందని అన్నాడు. జమీందారు నీకిక్కడ వైద్య సదుపాయాలు చేయించాడు. గోవిందుడు తన తప్పొప్పులు చెప్పమని సన్మానం పొందిన తర్వాత కూడా నిన్ను అడిగాడు. ఒకరు దయాశీలి, ఇంకొకరు వినయశీలి. వారిద్దరిలో తప్పులెంచటం నీకు భావ్యం కాదు. ఇది అహంకారం. ముందు నీవది చంపుకోవాలి, లేకుంటే నీ జబ్బు నయం కాదు అని అన్నాడు సనాతనుడు. దీనికి సుబ్బారాయుడు విసుగ్గా, నేను మహాపండితుణ్ణి. అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య ఉన్న తేడా నాకు తెలుసు, మీకు తెలియదు. అందువల్లనే ఇలా అంటున్నారు అని అన్నాడు. సనాతనుడు నవ్వి, నిజమే, నేను వైద్యుణ్ణే కాని పండితుణ్ణి కాదు. అయితే నీ జబ్బుకు అసలు కారణం తెలియకుండా వైద్యం కొనసాగించలేను. జమీందారులో గోవిందుల్లో నాకు తప్పు తోచలేదు. నా శిష్యుణ్ణి నాగాపురం పంపించి వాకబు చేస్తాను. నీ గుండె జబ్బుకు కారణం అక్కడ ఉంటే తప్పక తెలుస్తుంది అని అన్నాడు. సనాతనుడి శిష్యుడు నాగాపురం వెళ్ళి సుబ్బారాయుడి గుండె జబ్బు గురించి వాకబు చేశాడు. ఒక పెద్ద మనిషి అతడితో, సుబ్బారాయుడికి గుండె జబ్బు రాకేం చేస్తుంది? కొడుకు చెప్పిన మాట వినడు, తనకు తోచిందే చేస్తాడు. ఇద్దరూ గొడవపడని రోజంటూ ఉండదు కదా. చివరికతను కొడుకును ఇంట్లోంచి పొమ్మన్నాడు. వాడు వెళ్ళిపోయాడు. అందుకే వచ్చింది గుండె జబ్బు అని అన్నాడు. మరొక పెద్ద మనిషి, నాకు అసలు కారణం తెలుసు. సుబ్బారాయుడు పొరుగునే వీర్రాజు అనే అతను ఉంటున్నాడు. ఇద్దరి పెరళ్ళకి మధ్య ఉమ్మడి గోడ ఒకటి ఉన్నది. దాని గురించి రోజు ఇద్దరికి పెద్ద రభస. ఆ గొడవతో అతనికి గుండె జబ్బు వచ్చింది అని అన్నాడు. వీర్రాజు ఎలాంటివాడు అని అడిగాడు శిష్యుడు. ఒక్క సుబ్బారాయుడితో తప్ప ఇంకెవరితోనూ వాడికి గొడవలు లేవు అన్నాడా పెద్ద మనిషి. శిష్యుడి సమాచార సేకరణ అంతటితో ఆగిపోలేదు. సుబ్బారాయుడికి 4 ఎకరాల పొలం ఉన్నది. పాలేళ్లను పెట్టుకొని వ్యవసాయం చేయిస్తున్నాడాయన. అందరిలోకి పెద్ద పాలేరుతో ఆయనకు రోజూ గొడవే. వాడే అతడి గుండె జబ్బుకు కారణమని ఒక ఆయన ఖచ్చితంగా చెప్పాడు. ఇలా శిష్యుడు ఇంచుమించు 20 మందిని అడిగి చూశాడు. అంతమంది సుబ్బారాయుడి గుండె జబ్బుకు ఒకడు చెప్పిన కారణం మరొకడు చెప్పలేదు. ఒక గుండె జబ్బుకు ఇన్ని కారణాలా అని కలవరపడుతూ శిష్యుడు యోగాపురానికి తిరిగి వెళ్ళి గురువుకు వివరాలు చెప్పాడు. ఆ వివరాలన్నీ సుబ్బారాయుడు కూడా విన్నాడు. సనాతనుడు అతనితో, విన్నావు కదా, నాగాపురంలో చాలామందికి నీకు రాబోయే గుండె జబ్బు గురించి ముందే తెలుసు. వాళ్లకు దానికి కారణాలు తెలుసు. అయితే ఒకరు చెప్పిన కారణం ఇంకొకరు చెప్పిన కారణంతో సరిపోలటం లేదు. ఇంతమంది చెప్పిన కారణాల్లోంచి ఒకే ఒక్క కారణాన్ని పట్టుకోగలిగితే నీ జబ్బును నేను శాశ్వతంగా నయం చేయగలను. ఇది నీకు సంబంధించిన విషయం కాబట్టి ఆ కారణాన్ని నువ్వే పట్టుకోవాలి అని అన్నాడు. సుబ్బారాయుడు తల వంచుకొని, అసలు విషయం నా చేత చెప్పించాలనే మీ తాపత్రయం. ఆ కారణం మీకెప్పుడో తెలిసిందని నేను గ్రహించాను.
అంతమంది చెప్పిన కారణాల్లోంచి ఒకే ఒక్క కారణాన్ని నేను పట్టుకున్నాను. అది నా అహంకారం. నేను నా అహంకారాన్ని విడిచిపెట్టకపోతే నా మనసుకు స్థిమితముండదు. మనసు స్థిమితపడేదాకా నా గుండె జబ్బు తగ్గదు. ఇదే కదా అసలు విషయం. అయితే నా అహంకారాన్ని ఎలా తగ్గించుకోవాలో నాకు తెలియదు. అందుకు నేనేం చెయ్యాలో చెప్పండి, తప్పక పాటిస్తాను అని అన్నాడు. ఇందుకు సనాతనుడి చిరునవ్వు నవ్వి, నీలో కరుడుగట్టిన అహంకారం ఉన్నదని గ్రహించావు కదా, సరి, ఆ సంగతి తెలుసుకుంటే చాలు, క్రమంగా నీ అహంకారం తగ్గిపోతుంది అని కొంతకాలం పాటు వైద్యం చేసి పంపేశాడు సుబ్బారాయుణ్ణి. ఆ తరువాత నుంచి సుబ్బారాయుడికి కొడుకు వివేకిలా, వాడు చెప్పేది వినదగిందిలాగా తోచింది. ఇరుగు పొరుగులు ఆత్మీయుల్లాగా కనిపిస్తున్నారు. జమీందారు సకల సద్గుణ సంపన్నుడయ్యాడు. అందరి లోపాలు క్షమించతగిన వాడిలాగా తోస్తున్నాడు. కవుల కావ్యాల్లో తప్పులు కనిపించటం మానేశాయి. సుబ్బారాయుడికి మళ్ళీ గుండె జబ్బు రాలేదు. ఈ విధంగా సుబ్బారాయుడి గుండె జబ్బు అనే ఈ కథ సమాప్తమైంది. ఇటువంటి మంచి మంచి కథల కోసం ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని చందమామ కథల కోసం విచిత్రం అనే మా మరొక ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. లింకుని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే నా టైటిల్లో కూడా ఇస్తాను. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇవాల్టి మన ఛానల్లోని కథ పండితుడి ఆత్మ. ఈ కథను రాసిన వారు ఏసీ సర్కార్ ఐంద్రజాలికుడు. ఇక కథలోకి వెళ్దాం. ఒకానొక గ్రామంలో దిగంబరుడు అనే పండితుడు ప్రాథమిక పాఠశాలలో అధ్యాపకుడుగా పనిచేసేవాడు. అతను సజ్జనుడు, గ్రామస్తులందరికీ ప్రీతిపాత్రుడును. ఆయన కూతురు సులేఖ మరొక గ్రామంలో ఉండే ఉపాధ్యాయుణ్ణి పెళ్లాడింది. ఆమె ఏడాదికొకసారి తండ్రిని చూడవచ్చేది. దిగంబరుడు ఏడాదికి 1-2 సార్లు కూతుర్ని చూడబోయేవాడు. సులేఖ పెళ్లి అయ్యాక దిగంబరుడి భార్య చనిపోయింది. తరువాత ఇల్లు, బడి కూడా దిగంబరుడే చూసుకోవలసి వచ్చింది. భార్య పోయినాక ఇంటి ఖర్చు కొంత తగ్గటం చేత దిగంబరుడు తన జీతంలో కొంత నెల నెల మిగిల్చి తన కూతురికి ఒక హారం చేయిద్దామనుకొని నకులేశ్వరుడనే స్వర్ణకారుడి దగ్గర డబ్బు దాస్తూ వచ్చాడు. అలా 2 ఏళ్లు దాచిన డబ్బుతో నకులేశ్వరుడే హారం తయారు చేసి ఇస్తాడు. సులేఖ తనను చూడవచ్చినప్పుడు దిగంబరుడు ఆమెకు తన ఆలోచన చెప్పాడు. ఎందుకు నాన్న, పెద్దవాడివయ్యావు, చక్కగా పాలు, పుష్టికరమైన ఆహారమో తినక డబ్బెందుకు మిగిల్చుతావు అన్నది సులేఖ. అలా కాదులే తల్లి, నీ పెళ్లికి కూడా అంతగా నగలు పెట్టలేకపోయాను. అదీ కాక నీకు హారం చేయించి పెట్టాలని మీ అమ్మ ఎంతగానో అనుకునేది అని దిగంబరుడు కూతురిని సమాధానపరిచాడు. నకులేశ్వరుడు డబ్బు ఇచ్చే గడువు 2 సంవత్సరాలు నిండుతున్నదనగా ఒకనాడు దిగంబరుడు బడిలో గుండెపోటు వచ్చి స్పృహ లేకుండా పడిపోయాడు. విద్యార్థులు కంగారు పడి ఊళ్ళో వాళ్ళను పిలిచారు. దిగంబరుడిని ఇంటికి చేర్చారు. వైద్యుడు వచ్చి ఏదో చికిత్స చేశాడు. సులేఖకు కబురు చేసి గ్రామస్తులు వంతులు వేసుకొని అహోరాత్రాలు దిగంబరుణ్ణి కనిపెట్టి ఉన్నారు. ఇంతలో సులేఖ తన భర్తతో రానే వచ్చింది. దిగంబరుడు 3 రోజుల పాటు స్పృహ లేకుండా ఉండి 4వ రోజు మధ్యాహ్నం కొద్దిసేపు కళ్ళు తెరిచి ఏదో చెప్పబోయి మాటరాక కళ్ళనీరు కార్చి ఊపిరాడక తన్నుకొని ప్రాణం వదిలాడు. దిగంబరుడి కోరిక ప్రకారం అతని ఇల్లు బడికి ఇచ్చేసి సులేఖ తండ్రికి అంత్యక్రియలు జరిపించింది. ఊళ్ళో అందరూ వచ్చి సులేఖను పరామర్శించారు. కానీ నకులేశ్వరుడు మాత్రం రాలేదు. ఒకనాటి ఉదయం సులేఖ తానే అతన్ని చూడబోయింది. దిగంబర దాదా పోవటం ఊరికి చాలా నష్టం. నిన్ను చూడవద్దామనుకున్నాను కానీ నా ఒంట్లో బాగాలేదు అన్నాడు నకులేశ్వరుడు ఇకిలిస్తూ. నాకు కొంచెం ఖర్చు హెచ్చుగా ఉంది. మా నాన్న నీ దగ్గర దాచిన డబ్బు ఇచ్చేస్తావా అన్నది సులేఖ. ఏం డబ్బు? మీ నాన్న నాకేమీ డబ్బివ్వలేదే అన్నాడు నకులేశ్వరుడు. నీ దగ్గర నెల నెల డబ్బు దాస్తున్నట్టు నీ చేత నాకు హారం చేయించటానికి కిందటి నెలే నాన్న నాతో చెప్పాడు. ఆయన అబద్ధం ఆడతాడంటారా అన్నది సులేఖ. అది నాకు తెలియదు. మీ నాన్నకు నేనేమి బాకీ లేను అన్నాడు నకులేశ్వరుడు. సులేఖ వెంట నకులేశ్వరుడి ఇంటికి వచ్చిన ఊరి పెద్దలు అతనికి ఎంతగానో చెప్పి చూశారు. కానీ నకులేశ్వరుడు
తన దగ్గర దిగంబరుడి డబ్బు ఉన్నట్టుగా ఒప్పుకోనే లేదు. వారిలో సోమనాథుడనే ఐంద్రజాలికుడు ఉన్నాడు. అతను దయ్యాలను ఆవాహన చేయటంలోనూ వదలగొట్టటంలోనూ గటికుడు. అతను ముందుకు వచ్చి, సరే సాక్షులు లేరు, దిగంబర పండితుడేమో ఆకస్మికంగా పోయాడు, ఎలాంటి పత్రాలు సంతకాలు లేవు, అందుచేత సమస్య చాలా గడ్డుగా తయారైంది. దీన్ని పరిష్కరించటానికి దిగంబర పండితుడి ఆత్మను ఆవాహన చేసి సాక్ష్యం చెప్పిస్తాను, అందుకు అభ్యంతరమేమైనా ఉంటుందా అని అన్నాడు. అందరూ ఏకగ్రీవంగా తమ సమ్మతి తెలిపారు. అనుకున్న రోజున దిగంబరుడి ఇంటి ఆవరణలో గ్రామంలోని జనం వింత చూడటానికి గుంపులు గుంపులుగా పోగయ్యారు. చీకటి పడబోతూ ఉండగా సోమనాథుడు ఒక మట్టి పిడతతోనూ మూకుడుతోనూ తయారై, ఎవరైనా వెళ్ళి దొడ్లో ఉన్న నిమ్మ చెట్టు నుంచి పండుబారిన కాయలన్నీ కోసుకురండి అని అన్నాడు. దిగంబరుడి ఆవరణలో ఒక నిమ్మ చెట్టు ఉంది. అది దిగంబరుడికి ఎంతో ప్రీతిపాత్రమైంది. అది ఏడాది పొడుగునా కాసేది. భోజనంలోకి ప్రతి పూట దిగంబరుడికి నిమ్మకాయ ఉండి తీరాలి. చాలా కాలంగా ఆయనకు గల కోరికను అనుసరించి దిగంబరుణ్ణి ఆ నిమ్మ చెట్టు సమీపంలోనే దహనం చేశారు. నలుగురు ఉత్సాహంగా వెళ్ళి ఒక బుట్ట నిండుగా నిమ్మకాయలు కోసి తెచ్చారు. సోమనాథుడు గ్రామస్తులతో, దిగంబర పండితుడు పోయి 5 రోజులు అయింది కనుక ఆయన ఆత్మ ఇంకా ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. దాన్ని ఆవాహన చేసి ఆయనకు ఇష్టమైన నిమ్మరసం రుచి చూపిస్తాను. దిగంబర పండితుడు నీకు డబ్బు ఇచ్చిన మాట నిజమైతే ఆయన ఈ కుండలోకి వచ్చినట్టుగా దాఖలా చూపిస్తాడు అని నిమ్మకాయలన్నీ కోసి రసం కుండ నిండా నింపి దానిమీద ఒక గుడ్డ కప్పి పైన మూకుడు ఉంచాడు. తరువాత సోమనాథుడు ఏవో మంత్రాలు చదవసాగాడు. త్వరలోనే కుండలో సంక్షేపం బయలుదేరింది. నిమ్మరసం కొతకొతలాడసాగింది. కుండలో నుంచి నురుగు పైకి లేచి మూకుడును ఎగరేయబోయసాగింది. పండితుడి ఆత్మ సాక్ష్యం చెబుతుంది. అతడి డబ్బు నకులేశ్వరుడి వద్ద ఉంది. నకులేశ్వరుడు ఆ మాట ఒప్పుకోవాలి, లేదా పండితుడి ఆత్మను నకులేశ్వరుడి మీదకి ప్రయోగం చేస్తాను అన్నాడు సోమనాథుడు. అవునవును, నా దగ్గర డబ్బు ఉన్నమాట నిజమే. సులేఖకు డబ్బే కావాలో హారమే కావాలో ఏది కావాలన్నా ఇస్తాను అన్నాడు నకులేశ్వరుడు. సులేఖ హారమే పుచ్చుకుంది. సోమనాథుడు చేసిన హస్తలాఘవం ఏమిటంటే అతను కుండ మీద కప్పిన గుడ్డలో బట్టలు ఉతికే సోడాగడ్డ పెద్దది దాచి దాన్ని చల్లగా నిమ్మరసంలోకి జారవిడిచాడు. దానికి ఆమ్లం తగలగానే పెద్ద పెట్టున పొంగి పొగలు చిమ్మి నురగలు తెప్పించింది. ఇలా పండితుడి ఆత్మ అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ వైద్య ప్రయత్నం. ఈ కథను రాసిన వారు జొన్నలగడ్డ రత్న. ఇక కథలోకి వెళ్దాం. రామాపురం మొత్తానికి అనంతాచార్యులు ఒక్కడే వైద్యుడు. ఆయన వారం రోజుల క్రితం గ్రామాంతరం వెళ్ళి తిరిగి వస్తూనే కరణం గారి మనుషులు తన కోసం వేచి ఉండటం చూశాడు. విచారంగా కరణం గారు 2 రోజులు కన్ను మూసి తెరవకుండా జ్వరంతో పడి ఉన్నట్టుగా ఆచార్లకు తెలిసింది. ఆయన అప్పటికప్పుడే మందుల పెట్టెతో సహా హుటాహుటిగా కరణం గారింటికి పరిగెత్తాడు. కరణం గారికి జ్వరం హెచ్చుగానే ఉంది. ఆయన పడుకున్న గది ముందు చుట్టాలు, ఊళ్ళో పెద్దలు అనంతాచార్యులు కోసం ఎదురు చూస్తున్నారు. అనంతాచార్యులు అక్కడికి చేరుతూనే ఎవరినీ పలకరించకుండా తిన్నగా రోగి ఉన్న గదిలోకి వెళ్ళి తలుపులు మూశాడు. రోగుల్ని ఏకాంతంగా పరీక్షించటం ఆయన అలవాటు. అయితే ఎంతసేపటికి ఆచార్యులు రాకపోయేసరికి లోపల ఏం జరుగుతున్నదోనని బయటి వాళ్లకు ఆదుర్ద పుట్టింది. ఇంతలో ఆచార్యులు తలుపులు ఊరగా తెరిచి కరణం గారి పెద్దబ్బాయితో, బాబు, ఒక పెద్ద మేకు తెప్పించి పెడతావు అని అన్నాడు. ఆచార్యులు తెమ్మన్న మేకు క్షణాల మీద వచ్చింది. ఆచార్యులు దాన్ని తీసుకొని తలుపులు వేసుకున్నారు. లోపలి నుంచి చిన్న చిన్న చప్పుళ్ళు వినిపించాయి. కొంతసేపయ్యాక తలుపులు మళ్ళీ కొద్దిగా తెరుచుకున్నాయి. ఆచార్యులు బయటికి తొంగి చూసి కరణం గారికి ఎలా ఉన్నదని మునసబు అడిగిన ప్రశ్న వినిపించుకోక, ప్రస్తుతానికి సుత్తి ఒకటి తెప్పించి పెట్టండి, తరువాత మాట్లాడదాం అని అన్నాడు. సుత్తి వచ్చింది. దాన్ని తీసుకొని ఆచార్యులు మళ్ళీ తలుపులు మూశాడు. ఈసారి గదిలో నుంచి పెద్ద చప్పుళ్ళు వినిపించాయి.
కొంచెం సేపటికి తలుపులు మళ్ళీ కొద్దిగా తెరుచుకున్నాయి. కరణం గారి తమ్ముడు ఆదుర్దాగా ఆచార్యులను అన్నయ్యకెలా ఉంది అని అడిగాడు. ఈసారి తరువాత చెబుతాను, ముందు గుణపం ఒకటి వెంటనే కావాలి అన్నాడు ఆచార్యులు. ఎవరో గుణపం తెచ్చి అనంతాచార్యులకు అందించారు. దాన్ని తీసుకొని అతను మళ్ళీ తలుపులు మూశాడు. ఈసారి బయట వేచి ఉన్న వాళ్లకు గదిలో నుంచి చాలా పెద్ద చప్పుళ్లు వినిపించాయి. లోపల వైద్యుడు ఏం చేస్తుంది బయటి వాళ్లకు కొంచెం కూడా అర్థం కాలేదు. వారి ఆదుర్ద మరింత అయ్యింది. కొందరు తలుపుల మీద బాది ఆచార్యులను బయటికి రమ్మన్నారు. లోపలి నుంచి సమాధానం లేదు. చప్పుళ్లు నిలిచిపోనూ లేదు. ఇక లాభం లేదు, తలుపులు బద్దలు కొట్టి సంగతేమిటో చూడండి, చెవులు గింగిర్లెత్తే ఆ చప్పుళ్ళేమిటి అన్నాడు మునసబు గారు. క్షణంలో తలుపులు పగలగొట్టారు. లోపల కరణం గారు పడుకొని ఉన్న మంచానికి సమీపంలో నేలమీద కూర్చొని తన మందుల పెట్టె తాళాన్ని పగలగొట్టటానికి మేకు, సుత్తి, గుణపము రకరకాలుగా ఉపయోగిస్తూ అనంతాచార్యులు కనపడ్డాడు. అది చూసి అప్పటి వరకు ఆదుర్దా పడిపోతున్న వాళ్ళందరూ ఒక్కసారిగా గొల్లున నవ్వారు. ఇలా వైద్య ప్రయత్నం అనే ఈ కథ సమాప్తమైంది. మొగుడు పోగానే మంగమ్మ ఉన్న ఊళ్ళో జీవనోపాధి లేక పట్నం చేరి ఒక పాడుపడిన ఇంట్లో మకాం పెట్టింది. ఆమె బాగా ఆలోచించి బూరెలు, గారెలు అమ్మి పొట్ట పోషించుకోవాలని నిర్ణయించుకున్నది. అందుకని ఆమె ఉన్న కొద్దిపాటి డబ్బుతో అవసరమైన వస్తువులన్నీ తెచ్చుకొని చీకటి పడగానే నడుము వాల్చింది. ఆమె ఉద్దేశం వేకువజామునే లేచి గారెలు, బూరెలు వేసి వెలుగు రాగానే వీధి అరుగు మీద కూర్చొని వాటిని అమ్ముకోవాలని. వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం. ఇవాల్టి మన ఛానల్లోని కథ అర్ధరాత్రి వ్యాపారం. ఈ కథను రాసిన వారు ఎం కామేశ్వరరావు. ఇక కథలోకి వెళ్దాం. మొగుడు పోగానే మంగమ్మ ఉన్న ఊళ్ళో జీవనోపాధి లేక పట్నం చేరి ఒక పాడుపడిన ఇంట్లో మకాం పెట్టింది. ఆమె బాగా ఆలోచించి బూరెలు, గారెలు అమ్మి పొట్ట పోషించుకోవాలని నిర్ణయించుకున్నది. అందుకని ఆమె ఉన్న కొద్దిపాటి డబ్బుతో అవసరమైన వస్తువులన్నీ తెచ్చుకొని చీకటి పడగానే నడుము వాల్చింది. ఆమె ఉద్దేశం వేకువజామునే లేచి గారెలు, బూరెలు వేసి వెలుగు రాగానే వీధి అరుగు మీద కూర్చొని వాటిని అమ్ముకోవాలని. ఒక రాత్రివేళ పక్క ఇంటి కోడి పిల్లిని చూసి ఒక కూత కూసి ఊరుకున్నది. కోడి కూత విని మంగమ్మ కంగారుగా లేచి తెల్లవారబోతున్నదనుకొని నడుము బిగించి పిండ్లు రుబ్బుకొని పెరట్లోనే పొయ్యి అమర్చి దాని కింద చితుకుల మంట చేసి బూర్లె మూకుడిలో బూరెలు వేయించసాగింది. దోరగా వేగిన బూరెలు కమ్మగా వాసన కొట్టసాగాయి. ఏమమ్మాయి, కొత్తగా మొదలు పెడుతున్నావా వ్యాపారం అంటూ ఒక ముసలి మనిషి అక్కడికి వచ్చాడు. అవును బాబు, వేడివేడి బూరెలు ఇప్పుడే చేశాను, రుచి చూస్తారా అంటూ మంగమ్మ కొయ్య చెక్క వాల్చి ముసలివాడికి 4 బూరెలు పెట్టింది. ఆ మనిషి బూరెలు తింటూ ఉండగానే మరి నలుగురు వచ్చారు. అందరూ కలిసి బూరెలన్నీ తినేశారు. గారెలు వేసే ముందు మరి నలుగురు వచ్చారు. అందరూ కలిసి గారెలన్నీ తినేసి, మంచి వ్యాపారం మొదలుపెట్టావమ్మా, రోజు ఇలాగే గారెలు, బూరెలు వెయ్యి, రోజు ఈ వేళకు నిద్ర పట్టక అవస్థ పడుతూ ఉంటాము, ఏదో కాలక్షేపంగా తినిపోతాము అని అన్నారు వాళ్ళు. అందరూ ముసలివాళ్లే, ఇంచుమించు ఒక వయసు వాళ్లే. ఒక పంగనామాల వాడు మంగమ్మతో, రేపు గోధుమ రొట్టెలు, కోడికూర చెయ్యి, ఈ సంగతి నలుగురికి చెప్పకు సుమా అని అన్నాడు. మంగమ్మ నవ్వుకున్నది. బహిరంగంగా తినకూడనివి తినటానికి వాళ్ళు రహస్యంగా వస్తారని గ్రహించింది. ఎంత మాట బాబు, నాకామాత్రం తెలియదా, అలాగే చేస్తాను, ఎవ్వరికీ చెప్పను అన్నదామె ఆ నామాల వాడితో. గారెలు, బూరెలు తిన్న వాళ్ళందరూ ఎవరు చేతికి వచ్చినంత డబ్బు వాళ్ళు మంగమ్మకిచ్చి వెళ్ళిపోయారు. ఆ డబ్బు లెక్క చూసుకుంటే ఆమె అనుకున్న దానికి 10ంతలు ఉన్నది. ఆమె ప్రారంభించిన వ్యాపారం ఎంతో లాభసాటిగా ఉన్నందుకు ఆమె చాలా సంతోషించింది. ఆరంభంలోనే తన బేరం బాగా సాగిందని చాలా ఆనందపడింది. తరువాత ఎంతోసేపటికి గాని తూర్పు తెల్లవారలేదు. తాను అర్ధరాత్రి వేళ లేచి ఉండాలని మంగమ్మ గ్రహించి రోజు ఆ వేళకే లేవటానికి నిశ్చయించుకున్నది. మర్నాడు ఆమె కొంత డబ్బుని ఖర్చుపెట్టి 2 కోళ్లు కొని అర్ధరాత్రి వేళకు గోధుమ రొట్టెలు, కోడికూర చేసింది. కిందటి రోజు వచ్చిన వాళ్ళందరూ వచ్చి రొట్టెలు, కూర తిని డబ్బులిచ్చి వెళ్ళిపోయారు.
ఆ రోజు కూడా మంగమ్మకు మంచి ఆదాయమే వచ్చింది. అలాగే ప్రతి రాత్రి మంగమ్మ వ్యాపారం ఎంతో లాభసాటిగా కొనసాగుతూ వచ్చింది. మంగమ్మ ఇంటి వెనక ఉన్న డాబా ఇల్లు ఒక కోమటిది. అతను డబ్బు కోసం గడ్డి తినే రకం. ఒక రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. ఎక్కడి నుంచో కమ్మటి వాసన వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తున్నదో చూడటానికి తన ఇంటి డాబా మీదికి వెళ్ళాడు. పక్క పెరడులో మంగమ్మ ఒంటరిగా కూర్చొని పొయ్యి మీద కోడికూర వండుతూ కనిపించింది. కోమటి కుతూహలంగా చూడసాగాడు. అతను చూస్తుండగానే పెరడంతా జనంతో నిండిపోయింది. మంగమ్మ అందరికీ వడ్డించి వాళ్ళిచ్చిన డబ్బులు పుచ్చుకున్నది. అంతా వెళ్ళిపోయాక ఆ డబ్బులన్నీ నేల మీద పోసి లెక్క పెట్టుకున్నది. అంత డబ్బు ఒక్కసారి చూడగానే కోమటికి కళ్ళు చెదిరాయి. ఒక్క రోజుకి ఇంత డబ్బా? ఈ మొగుడు చచ్చిన దాని పని బాగుంది. నీచు తినగూడని వాళ్ళంతా దీని దగ్గర చేరి రహస్యంగా అన్నీ తినేస్తున్నారు. అందుకే అలా డబ్బు కుమ్మరించిపోతున్నారు అని కోమటి అసూయగా అనుకున్నాడు. మంగమ్మను ఆ ఇంటి నుంచి తరిమేసి దాని వ్యాపారం తనది చేసుకోవాలని అతనికి పుట్టింది. మర్నాడు మధ్యాహ్నం కోమటి మంగమ్మ ఇంటికి వచ్చాడు. వంటింట్లో కొంగుపరుచుకొని పడుకొని ఉన్న మంగమ్మ కోమటిని చూసి లేచి కూర్చున్నది. కోమటి వస్తూనే, పాపం నువ్వు చూస్తే నిక్షేపంలా ఉన్నావు. నీకిదేం కర్మ అన్నాడు జాలి పడుతున్నట్టుగా. ఆ మాటలు ఏమీ అర్థం కాక మంగమ్మ కోమటికేసి అయోమయంగానూ భయంగానూ చూసింది. అదిగో అప్పుడే నీకు వెర్రిచూపు వచ్చేసింది. అవును మరి పిశాచాలకు వండి వడ్డిస్తే ఏమవుతుంది అన్నాడు కోమటి. అప్పటికి మంగమ్మకు ఆయన మాటలు అర్థం కాలేదు. నీ మొహం చూస్తేనే తెలిసిపోతుంది పిశాచాల గాలి సోకిందని. అర్ధరాత్రి వచ్చే వాళ్లకు నువ్వు కోరినవి వండి పెట్టటం లేదు అన్నాడు కోమటి. మంగమ్మకు కోమటి మాట అర్థమైంది. ఇది మరీ బాగుంది, పెద్ద మనుషులు అడిగారు, నేను చేసి పెట్టాను అని అన్నదామె. నీ చేత ఇలాగే అన్ని చేయించుకు తిని చివరకు ఆ పిశాచాలు నిన్నే కాల్చుకు తినేస్తాయి. ఏదో నీ మంచి కోరి చెప్పాను అంతే అన్నాడు కోమటి. మంగమ్మ ఆ మాట విని కెవ్వుమని అర్ధరాత్రి వచ్చేది పిశాచాలా అని నమ్మలేనట్టుగా అడిగింది. ఇంకా సందేహమా? ఇంతకు ముందు ఈ ఇంట్లో ఉండిన ముసలిదాన్ని చివరకు పిశాచాలేగా కాల్చుకు తినేసింది. ముందే జాగ్రత్త పడి ఎక్కడికైనా పారిపో అని కోమటి మంగమ్మను అడలగొట్టించాడు. మంగమ్మ అప్పటికప్పుడే మోటాముల్లే సర్దుకొని మరో ఊరు పోతున్నానని కోమటికి చెప్పి వెళ్ళిపోయింది. కోమటి సంతోషంగా తన ఇంటికి తిరిగి వచ్చి జరిగినదంతా తన భార్యకు చెప్పి, ఇవాళ రాత్రి నుంచి మంగమ్మ స్థానంలో నువ్వు కూర్చో, కనక వర్షం కురుస్తుంది అని చెప్పాడు. అమ్మో నేను కూర్చోను, ఆ మంగమ్మ దేవాంతకురాలు, అంత తేలిగ్గా వెళ్ళిపోదు, వేళకు తిరిగి వచ్చి ఏదో ఒక గొడవ చేస్తుంది. కావాలంటే నువ్వే కూర్చో, చూస్తూ ఉండు, ఆ వేళకు వచ్చి మంగమ్మ నలుగురిని పిలిచి రచ్చ చేయకపోతే అన్నది కోమటి భార్య. అర్ధరాత్రి వేళ కోమటి బూరెలు వేయిస్తూ మంగమ్మ స్థానంలో కూర్చున్నాడు. కాసేపటికి ముసలి వాళ్ళందరూ బిలబిలామంటూ వచ్చి, ఒరే అబ్బి, ఇక్కడ ఉండే ఆడమనిషి ఎక్కడికి వెళ్ళింది అని అడిగారు. పెళ్లి చేసుకొని చక్కా పోయింది, మీకు ఇబ్బంది లేకుండా మీ పని నేను చేస్తున్నాను కదా అన్నాడు కోమటి బూరెలు మొదటి వాయ తీస్తూ. బూరెలు చూసి వాళ్ళు మొఖాలు చిట్లించి, ఈసారి ఇవి చేస్తే చేశావు కానీ రేపటి నుంచి కోడి మాంసము గొర్రె మాంసము చెయ్యి అని అన్నారు. పెళ్ళాం చెప్పినట్టుగా మంగమ్మ ఎక్కడ వస్తుందో అని భయపడుతున్న కోమటి, ముందు డబ్బిచ్చి మరీ తినండి, లేకపోతే చీకటి చాటున మోసం చేసిపోయిన దిక్కులేదు అని వాళ్లతో అన్నాడు. ఆ మాటలు వినగానే ముసలివాళ్ల కళ్ళ చింతనిప్పుల్లాగా మెరిశాయి. కుర్రపీనుగా, డబ్బిస్తే కాని మమ్మల్ని తిననియ్యవుగా, ఎంత ధైర్యం, చచ్చినట్టుగా మేము అడిగినవన్నీ చేసిపెట్టు, లేకపోతే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి నీ పొయ్యిలోనే కాల్చుకు తినేస్తాం, తప్పించుకోవాలని చూసినా నిన్ను వదలం అని కోమటి చేసినవన్నీ తినేసి అంతా ఒక్కసారిగా మాయమయ్యారు. కోమటి అది మొదలు ఆదాయం చిల్లి గవ్వలేకుండా అర్ధరాత్రి వ్యాపారం చేస్తూనే ఉన్నాడు. మంగమ్మ తిరిగి రావాలని 1000 దేవుళ్లకు మొక్కుకుంటున్నాడు. కాని ఆమె తిరిగి రాదు. ఇలా అర్ధరాత్రి వ్యాపారం అనే ఈ కథ సమాప్తమైంది.